ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఆల్. ఈ దినమున మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో అందరూ కూడా మనల్ని నిరుత్సాహపరుస్తూ, మనల్ని బాధపరుస్తూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, మనకు ఎన్నో రకాలైన సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకనే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో మనము హిజ్కియా గురించి చూసినప్పుడు, హిజ్కియాను యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో నీవు మరణమగుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటూ ఉన్నాడు. అప్పుడు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో 66 అధ్యాయాలు రాసినటువంటి ప్రవక్త యెషయా గారు. యెషయా గారు దేవునికి గొప్ప ప్రవక్తగా దేవుని యొక్క సమక్షములో ఉండి ప్రతిదీ దేవుని యొక్క మాటలు చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. ఆ ప్రవక్త హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా ఎంతో వాపోయాడు. ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం ముగిసిపోయింది, ఇక నేను ఏమీ చేయలేను అని యెషయా ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి ఆ యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు అతను లక్ష్య పెట్టి ఆ యొక్క మాటలు దాన్ని అదే ఇక జరుగుతుంది అని అనుకోకుండా తాను ఏదైనా చేయాలి అనేటువంటి ప్రయత్నంలో తాను వెనుకకు తిరిగి కన్నీరు కార్చుచు ఆ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రియులారా, జరిగిన అద్భుతం అతని జీవితంలో 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. దేవుడు ఎలా ఆ ఆయుష్ను పొడిగించాడంటే యెషయా ప్రవక్త మాట్లాడినటువంటి ఆ సమయాన్ని, ఆ యొక్క కాలాన్ని, ఆ యొక్క దాన్ని అంతటినీ కూడా లేకుండా 15 మెట్లు నీడ ఆ యొక్క కాలము వెనుకకు వెళ్ళేలాగా చేసి ఆ యొక్క కాలాన్ని దేవుడు డిలేట్ చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది. అందుకనే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వారు నశించక రక్షించబడినట్లు వారి కోసం దేవుడు ఎంతగానో త్యాగాలు చేశాడు. అందుకనే ఈ రోజున నీ కోసం దేవుడు ఉన్నాడు, నీ కోసం దేవుడు ఉన్నాడు. ఎంతమంది నీతో చెప్పినా నీ వల్ల కాదు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు ముసలోనివి అయిపోయావు, నీకు వయసు అయిపోయింది, నీకున్న అవకాశాలన్నీ కోల్పోయావు, నువ్వు అప్పుల బాధలో అనేక రకాలైన సమస్యలతో విసిగి వేజారిపోయి ఉన్నావు, నీవు లేవలేవు, నువ్వు నడవలేవు అని ఎంతమంది నీతో చెప్పినా కానీ దేవుని యొక్క మాట, దేవుడు చెప్తున్న మాట, హిజ్కియా గోడ తట్టు తిరిగినప్పుడు ఆ కాలాన్ని, ఆ మాటలన్నింటినీ దేవుడు డిలేట్ చేసినట్టుగా, ఆ కాలంలో నుంచి ఆ మాటలన్నీ తీసివేసినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ రోజున దేవుడు నీ కోసం అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి, దేవా నేను చేస్తాను, ఇదిగో నేను ముందుకు వెళ్తానని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, ఇదిగో నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరచువారు ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నిన్ను బలపరుస్తారు. నువ్వు అన్నీ చేయగలవు, నువ్వు కేవలం ప్రార్థన చేయాలి. మీ పాస్టర్ చెప్పినా కానీ, గొప్ప ప్రవక్త చెప్పినా కానీ, ఎంత నీతిమంతుడు నిజాయితీ పరుడు ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా కానీ, నీ స్నేహితుడే, నీ ప్రాణమిత్రుడే, నీ బంధువులే, నీ తల్లి, నీ తండ్రి, ఎంతమంది నీ యొక్క భార్య చెప్పినా కానీ నువ్వు ఆ మాటల్ని నమ్మకు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ హిజ్కియా లాగా నువ్వు ప్రార్థన చేయి. కాలాన్ని దేవుడు నీకు వరంగా ఇస్తాడు. ఆయన నీకు లేని వాటిని ఉన్నట్టుగా ఆయన సృష్టించి నీ జీవితాన్ని నూతనంగా మార్చబోతున్నాడు. నీకు కొత్త ఒక ప్రారంభమును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ రోజున నీకు శుభములు కలిగించి ఇక మీదట నీకన్నీ శుభకరమైనటువంటి ఆనవాలు చూపించబోతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్పిన మాట, అంతటా యేసు వారిని ఎదుర్కొని ఇదిగో మీకు శుభములు కలుగునుగాక అని చెప్పారు. ఇక మీదట మీకు అన్ని శుభాలు కలుగునుగాక. ప్రభు అయిన యేసు నామములో మీ అందరినీ ఆశీర్వదించును.